హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడైనా ఆలోచించారా? సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందని? అదేనండి ఈరోజు మన వీడియో. నంబర్ 1, వర్షపు నీరు భూమిపై ఉన్న రాళ్లపై పడుతుంది. ఆ నీరు రాళ్లలోని ఉప్పు, ఖనిజాలను కరిగించుకుంటుంది. ఈ ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. నదులు భూమిపై ప్రవహిస్తున్నప్పుడు రాళ్ళు మట్టి నుండి ఖనిజాలను కరిగించుకుంటాయి. ఈ ఖనిజాలు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతాయి. వర్షం పడుతుంది. రాళ్ళు మట్టి నుండి ఖనిజాలు కరుగుతాయి. నదులు ఈ ఖనిజాలను తీసుకెళ్తాయి. ఖనిజాలు అంటే ఉప్పుతో సహా సముద్రంలోకి చేరుతాయి. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారుతుంది. కానీ నీటిలో కరిగి ఉన్న ఉప్పు ఆవిరితో పాటు బయటికి వెళ్ళదు. అంతేకాకుండా అగ్నిపర్వతాలు, సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు కూడా ఒక కారణమే. భూమి లోపల ఉన్న ఖనిజాలు సముద్రంలోకి విడుదలవుతాయి. ఈ వేడి నీరు భూమి లోపల ఉన్న ఉప్పు, ఖనిజాలను కరిగించి సముద్రంలోకి తీసుకువెళ్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1 లీటర్ సముద్రపు నీరుని ఆవిరి చేస్తే 35 గ్రాముల వరకు ఉప్పు వస్తుంది. 1 లీటర్ సముద్రపు నీరు ఈజ్ ఈక్వల్ టు 35 గ్రాముల ఉప్పు. సముద్రపు నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందనే దానికి కారణం. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.